చిత్తూరు జిల్లా కాదు ఆంధ్రప్రదేశ్ అంతటా దేశమంతటా చూసుకున్నట్లయితే వినాయక పూజ అనేది అంగరంగ వైభవంగా అయితే జరుపుకునే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అటు హైదరాబాద్ నుంచి ఇచ్చాపురం వరకు చూసుకున్నట్లయితే ప్రతి గల్లీలో చేసుకున్నటువంటి ఏదైతే వినాయకుడి పూజా కార్యక్రమం ఏదైతే ఉందో అంగరంగ వైభవంగా అత్యంత వైభవంగా చేసినటువంటి కార్యక్రమాలు అయితే ఇక్కడ జరుపుకునే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దానికి భిన్నంగా మనం చూసుకున్నట్లయితే పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో మాత్రం ఇక్కడ కేవలం ఇక్కడ పూజా కార్యక్రమం చేస్తున్నారంటే కేవలం మహిళలే ఇక్కడ కమిటీ సభ్యులుగా ఏర్పడి ఈ యొక్క గల్లీలో ఒక చిన్న పూజా కార్యక్రమం అయితే ఈ రోజు 9 రోజుల భాగంగా ఈ రోజు నిమజ్జన కార్యక్రమాలు అయితే చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అయితే పెద్ద ఎత్తున ఇక్కడ మహిళలు చేరుకున్నారు. మహిళలతో పాటు పిల్లలు కూడా చేరుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమంలో అయితే నిమగ్నమై ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మహిళా సంఘాలు అయితే ఈ యొక్క సంఘ కమిటీ సభ్యులైతే మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఈ యొక్క కార్యక్రమానికి అసలు మూల కారణం అయ్యింది, ఎందుకు ఈ కార్యక్రమం చేయడానికి ఇంత ఉత్సాహం చూపించారు అన్న దానిపై అయితే మనతో పాటు కమిటీ సభ్యులు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కరు చేస్తున్నారు, దేశమంతటా చేస్తున్నారు, కానీ దానికి భిన్నంగా మహిళలు మాత్రం కమిటీ సభ్యులుగా ఏర్పడి ఈ యొక్క చిన్న కార్యక్రమాలు ఈ యొక్క గల్లీలో ఇదే మొట్టమొదటిసారిగా మహిళలతో కూడినటువంటి పూజా కార్యక్రమం అయితే జరగబోయారు. ఎందుకు మీ యొక్క ఆలోచన వచ్చింది? 25 సంవత్సరాల నుంచి మా వీధిలో వినాయక చవితి లేదు. 25 సంవత్సరాల నుంచి మా వీధిలో వినాయక చవితి లేదు. ఇదే ఫస్ట్ వినాయక చవితి. 25 సంవత్సరాల తర్వాత మేము ఆడవాళ్ళందరూ అనుకొని మేము ముందుకి నించున్నాం. ఆడవాళ్ళమే చేసాం ఇదంతా. ఎన్ని రోజులు చేశారు, ఎలా చేశారు, అసలు ఒక్కొక్క రోజు ఏ కార్యక్రమాలు చేశారు? నెల రోజుల్లోని అన్ని మాట్లాడుకొని 1 వీక్ లోని మొత్తం అన్ని మాట్లాడేసాం. గేమ్స్ ఆడిపించాం, లక్కీ డ్రాలు తీసాం, అన్ని రకాలుగా ప్రతి ఒక్క మహిళ ఇంటి నుంచి బయటికి రావాలని ముందుకు నించోపెట్టాం. ఈ యొక్క కార్యక్రమం ఇంత దిగ్విజయంగా ఇంత ఘనంగా చేస్తున్నారు కదా. 25 సంవత్సరాలు పట్టి జరగని ఈ పూజా కార్యక్రమం ఈ రోజు అయితే ఈ కార్యక్రమం చేపట్టారు. అయితే దీనికి భిన్నంగా మహిళలే నిలబడి కేవలం ఈ కార్యక్రమం ఇంత ఘనంగా చేస్తున్నారు. అందులో భాగంగా చూసుకున్నట్లయితే ఈ రోజు నిమజ్జన కార్యక్రమం అయితే చూస్తూ అంగరంగ వైభవంగా ఆకాశానికి అందే విధంగా మీ యొక్క డాన్సులు అయితేనేమి మీ యొక్క అంత ఉత్సాహంగా గణనాథునికి సాగనంపుతున్నారు. అసలు మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఈ యొక్క కార్యక్రమం చేశారు కదా? నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మా వీధిలో మేము కుటుంబం అందరం కలిసి ఫ్యామిలీ అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. దానికి ఈ కార్యక్రమంకి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదములు. మీరు చెప్పండి అమ్మా, ఈ కార్యక్రమం చేస్తున్నారు కదా, ఈ కార్యక్రమంలో ఈ యొక్క అన్నదానంతో పాటుగా పూజా కార్యక్రమం అయితే అతి భక్తి శక్తులతో చేశారు. ఈ 9 రోజులు జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో ఈ రోజు నిమజ్జనం చేస్తున్నారు. అందరూ ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ ఆ గణనాథునికి సాగనంపుతున్నారు. ఏ విధమైనటువంటి మీ ఫీలింగ్ కనిపిస్తుంది? అందరము ఒక ఫ్యామిలీ లాగా ఫీలింగ్ కనిపిస్తుంది మాకు. అందరము సరదాగా జరిపాము. మీరు చెప్పండి అమ్మా, మీరు చెప్తారా? అదే విధంగా మహిళలే కాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే పిల్లలు కూడా పెద్ద ఎత్తున చేరుకునే పరిస్థితి ఉంది. అదే విధంగా ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా పురుషులు ఎటువంటి సహాయం లేకుండా ఓన్లీ కేవలం మహిళలే ఈ కార్యక్రమాలు చేస్తున్నారంటే అసలు ఎందుకు ఈ స్ఫూర్తి వచ్చిందన్న దానిపై అయితే మనతో పాటు ఒక భక్తురాలు ఉన్నారు, కమిటీ సభ్యులు ఉన్నారు. అసలు ఈ యొక్క కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం ఏంటమ్మా? ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మేము ఎన్నో సంవత్సరాలుగా వినాయక చవితి జరుపుకుంటున్నాము. కానీ ఈ వీధిలో అనేది 25 సంవత్సరాల తర్వాత వినాయక చవితి జరుపుకుంటున్నాం. ఈ 25 సంవత్సరాల తర్వాత జరిగే వినాయక చవితి అందరికీ గుర్తుండిపోవాలి, మళ్ళీ జరగాలి అనే ఉద్దేశంతో మేము జరుపుతున్నాం. ఇక్కడ వీధిలో అందరూ ఒకే కుటుంబ సభ్యులుగా తయారై అందరూ అనుకొని ఈ వీధిలో ఒక్కొక్కటి ప్రసాదాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, ఏవైనా సరే మేము జరుపుకోవడానికి అందరం నిర్ణయించుకొని కమిటీ సభ్యులను కూడుకొని ఇది జరిపించడం జరిగింది. ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే పండుగ మళ్ళీ సంవత్సరం ఇలాగే జరుగుతూ ఉండాలని మేము కోరుకుంటున్నాం. 25 సంవత్సరాలుగా ఏ కారణం చేత ఇక్కడ పూజా కార్యక్రమం జరగలేదు అంటే ఎవరికి ఇంతవరకు మనసులో మేము జరపాలి చెయ్యాలి అని రాలేదు. ఒకటేటంటే మేము జరపాలి అనేటప్పుడు ఎవరి సపోర్టింగ్ లేకపోవచ్చు. మేమేంటంటే ఇప్పుడు జరుపుతామనే టైంకి అందరూ మాకు సపోర్ట్ ఇచ్చారు. మీరు చెయ్యండి, మీ వెనక మేము ఉంటామని మమ్మల్ని ముందుకు నడిపారు. ఆ నడపడం తోటి అప్పటికి యూత్ లేదండి, యూత్ లేరు, అందరూ చిన్న పిల్లలు. ఇప్పుడు ఏంటంటే మేము అందరూ ఆడవాళ్ళు అనుకొని ముందుకు నించున్నాం.
మా మగవాళ్ళు కూడా అలాగే మాకు సహకరించారు. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మీరు ముందుకు వెళ్ళండి, మేమందరం మీ వెనక ఉన్నామంటూ మమ్మల్ని సపోర్ట్ చేశారు. ఆ సపోర్టింగ్ తోటే మేమందరం కుటుంబ సభ్యులుగా కలిసి ఈ ప్రోగ్రాం జరిపించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క వినాయకుడి నిమజ్జన కార్యక్రమం ఆల్రెడీ మొదలైందని చెప్పుకోవచ్చు. అదే విధంగా పెద్దలతో పాటు చిన్నపిల్లలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకుని ఆనందంగా ఉత్సాహంగా నిమజ్జన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అయితే పాల్గొన్నారు. మనతో పాటు ఒక చిన్న అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పు, ఈ రోజు ఈ నిమజ్జన కార్యక్రమం చేస్తున్నారు కదా, ఏ విధమైనటువంటి ఫీలింగ్ కనిపిస్తుంది? ఇన్ని రోజులు పూజ చేశారు కదా, ఆ గణనాథునికి నిమజ్జనం చేసిన రేపటి నుంచి మీరు ఉండదు కదా, ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు? చాలా బాగా ఉంది. మాతో ఇన్ని రోజులుండి ఇన్ని రోజులు ఎంజాయ్ చేసి ఒకసారి వెళ్ళిపోతున్నారు కాబట్టి చాలా బాధగా ఉంది. అది పరిస్థితి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రోజు నిమజ్జన కార్యక్రమం చేస్తున్నారే కానీ ఒక విధంగా బాధగా ఉంది, ఒక విధంగా సంతోషంగా ఉంది. గత 25 సంవత్సరాల పట్టిగా జరగపోని ఈ యొక్క పూజా కార్యక్రమం అయితే ఈ అందరి సహాయ సహకారాలతో ఇక్కడ పూజలు అయితే అందించుకునే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. వీడియో జర్నలిస్ట్ జగన్ తో సురో, SR టీవీ, పలాస.